ఇది చాలామందికి ఉండే ఒక డౌట్. రీసెంట్గా వచ్చిన ప్రేమలు మూవీలో కూడా అమ్మాయిలు వెధవలకి ఎందుకు పడతారు అనే డౌట్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఆ సినిమా ఎండ్ అవుతుంది. ఇది అర్థం అవ్వడానికి ఫస్ట్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చి స్టార్ట్ చేస్తాను. మనం పిజ్జా, ఐస్ క్రీమ్, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి ఎందుకు తింటాం? అందులో పోషక విలువలు ఏమీ ఉండవు, ఆరోగ్యానికి అంత మంచివి కాదు కాబట్టి తింటామా? కాదు కదా. అవి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి తింటాం. మన బ్రెయిన్లో ఉన్న ప్లెజర్ సెంటర్స్ని ట్రిగర్ చేస్తాయి. అవి తినగానే ఒక మంచి ప్లెజరబుల్ ఫీలింగ్ కలుగుతుంది, మనకు తృప్తి లభిస్తుంది. అవి అన్హెల్దీ అని, లాంగ్ టర్మ్లో మన ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలిసి కూడా ఏమవుతుందిలే ఈ ఒక్కసారి తిందాం అనుకుంటూ తినేస్తాం. ఎందుకంటే ఆ ఫుడ్లో మనం వాటికి అడిక్ట్ అయ్యి వాటిని బలంగా కోరుకునే గుణం ఉంటుంది. బ్యాడ్ బాయ్స్ పైన అమ్మాయిలకు ఉండే అట్రాక్షన్ కూడా సేమ్ ఇలాంటిదే. వాళ్ళు ఇష్టపడేది ఆ బాయ్స్లో ఉండే బ్యాడ్ నేచర్ని కాదు, వాళ్ళకి ఉండే ఒక కరిస్మాటిక్ పర్సనాలిటీని చూసి. వాళ్ళలో కొన్ని అట్రాక్టివ్ క్వాలిటీస్ ఉంటాయి, అవే గర్ల్స్ని ఒక మ్యాగ్నెట్ లాగా బలంగా ఆకర్షిస్తుంది. అట్రాక్షన్ ఈజ్ నాట్ ఎ చాయిస్. అంటే మనం నేచర్లో దేనికి అట్రాక్ట్ అవుతామో అది మన చేతుల్లో ఉండదు. మనం అట్రాక్షన్కి ఎలా రెస్పాండ్ అవుతాం, దాంతో ఏం చేస్తాం, ఏ డిసిషన్ తీసుకుంటాం అనేది మన చేతుల్లో ఉంటుంది. మనకు ఐస్ క్రీమ్ నచ్చటం మన కంట్రోల్లో ఉంటుందా? అది తినాలా వద్దా అనేది మన కంట్రోల్లో ఉంటుంది. కానీ మన కంట్రోల్లో ఉన్నా కూడా ఆ అట్రాక్షన్కి మనలో చాలామంది చాలాసార్లు లొంగిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆకర్షణ మన లైఫ్లో ఒక పవర్ఫుల్ ఫోర్స్. దానికి మన దృష్టిని ఆకర్షించే శక్తి, భావోద్వేగాలని ప్రేరేపించే శక్తి, అలాగే మన ఆలోచనలని ఇంకా ప్రవర్తనని ప్రభావితం చేసే శక్తి దానికి ఉంటుంది. అందుకే గర్ల్స్ మాకు ఇలాంటి నేచర్ ఉన్నవాడు కావాలి అని చెప్పేదానికి వాళ్ళు యాక్చువల్గా చాలాసార్లు అట్రాక్ట్ అయ్యే బాయ్స్కి మ్యాచ్ అవ్వదు. ట్రస్ట్వర్దీ ఉండాలి, హానెస్ట్గా ఉండాలి, రెస్పెక్ట్ ఇచ్చేవాడు కావాలని వాళ్ళు చెప్పడం వాళ్ళ కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది. బాగా ఆలోచించి ఒక మనిషిలో డిపెండబుల్ క్వాలిటీస్ని చెప్తారు. దాంట్లో ఒక హేతుబద్ధత ఉంటుంది. కానీ ఆకర్షణ వాళ్ళ అన్కాన్షియస్ మైండ్ నుంచి వాళ్ళ ప్రమేయం ఏమీ లేకుండానే జరిగిపోతుంది. అందులో ఎమోషన్స్ ఇంకా ఇన్స్టింక్ట్స్ మాత్రమే ఉంటాయి. లాజిక్ కంటే ఎమోషన్స్ చాలా చాలా పవర్ఫుల్. అందుకే ఆ బ్యాడ్ బాయ్స్తో వాళ్ళు ఎంగేజ్ అవుతారు. మిమ్మల్ని లైఫ్ అంతా తినడానికి ఒక డైట్ని సెలెక్ట్ చేసుకోమని అడిగితే మీరు హెల్దీ ఫుడ్స్ని ఎంచుకునే అవకాశాలే ఎక్కువ. మీకు కొన్ని ఐడియల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ అదే ఇప్పుడు మీ ముందు ఒక డెలిషియస్ ఫుడ్ ఇంకా మీరు కోరుకున్న హెల్దీ ఫుడ్ పక్కన పెడితే మీరు వెంటనే డెలిషియస్ ఫుడ్కి టెంప్ట్ అయ్యి వాటిని తినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లాంగ్ టర్మ్లో మీకు మంచి చేసే ఫుడ్ కంటే మీ ఇమ్మీడియట్ క్రేవింగ్ని సాటిస్ఫై చేసే ఫుడ్నే మీరు ఫస్ట్ తినాలనిపిస్తుంది. గర్ల్స్ విషయంలో కూడా అంతే జరిగేది. లాంగ్ టర్మ్లో ఏ గుణాలున్న అబ్బాయి కావాలో వాళ్ళకి క్లియర్గా తెలుసు. కానీ వాళ్ళకు ఒక బ్యాడ్ బాయ్ ఎదురుపడితే అన్కాన్షియస్గా వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు. వాళ్ళతో రిలేషన్షిప్లో కంపాటిబిలిటీ ఉంటుందా, తర్వాత జరిగే పరిణామాలు ఏంటి అని ఆలోచించకుండా ఎంటర్ అయిపోతారు. ఆ బ్యాడ్ బాయ్స్కి ఉండే బిహేవియర్ని జువెనిల్ మాస్కులినిటీ అంటారు. అంటే అర్థం ఒక చాలా యంగ్ మేల్కి ఉండే ట్రైట్స్ ఇంకా బిహేవియర్స్ అని. వాళ్ళ బిహేవియర్లో దూకుడు, అపరిపక్వత, ఒక ఆలోచన లేకుండా పనులు చేయడం, ఏది చేసినా ఎక్స్ట్రీమ్గా చేయడం ఉంటాయి. చాలా నిర్లక్ష్యమైన స్వభావం ఉంటుంది. గొడవల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. గర్ల్స్ వాళ్ళలో అట్రాక్ట్ అయ్యే కొన్ని ట్రైట్స్ని ఇప్పుడు చూద్దాం. మొదటిది కాన్ఫిడెన్స్. ఎక్కువ మంది ఫీమేల్స్కి మేల్స్లో నచ్చే టాప్ మోస్ట్ క్వాలిటీ ఏదైనా ఉంది అంటే అదే కాన్ఫిడెన్స్. ఈ కాన్ఫిడెన్స్ ఒక మేల్కు ఉండే సమర్థతని, బలాన్ని, అలాగే లైఫ్లో అన్ని డొమైన్స్లో విజయాలు సాధించగలిగే సత్తాని సూచిస్తుంది. బ్యాడ్ బాయ్స్ ఈ క్వాలిటీని విపరీతంగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. అది అన్కాన్షియస్గా గర్ల్స్కి అతను ఒక బెటర్ ప్రొవైడర్ ఇంకా ప్రొటెక్టర్ అనే సిగ్నల్ పంపిస్తుంది. రెండవది రెబెలియన్ అండ్ ఇండిపెండెన్స్. ఈ బ్యాడ్ బాయ్స్ సమాజంలో ఉండే నార్మ్స్ ఇంకా రూల్స్ని బ్రేక్ చేస్తూ ఉంటారు. అథారిటీ పొజిషన్లో ఉండే వ్యక్తులని ధిక్కరిస్తూ ఉంటారు, అలాగే స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఉంటారు. మూడవది నోవెల్టీ ఇంకా ఎక్సైట్మెంట్. వీళ్ళ బిహేవియర్లో ఇంకా చేసే పనుల్లో ఒక కొత్తదనం ఉంటుంది. రిస్కులు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, అన్ప్రెడిక్టబుల్గా ఉంటారు. అంటే వాళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది ఎవరికి ఒక ఐడియా ఉండదు. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి, అలాగే గర్ల్స్కి ఈ నేచర్ చాలా ఎక్సైటింగ్గా ఇంకా అడ్వెంచరస్గా ఉంటుంది. నాలుగవది సోషల్ స్టేటస్. వీళ్ళకు ఉండే స్ట్రాంగ్ ఇంకా అట్రాక్టివ్ క్వాలిటీస్ కారణంగా వీళ్ళు ఉండే సోషల్ గ్రూప్లో వీళ్ళు చాలా పాపులర్. అది క్లాస్ రూమ్ అయినా, ఒక ఫ్రెండ్స్ గ్రూప్ అయినా వీరికి మంచి స్టేటస్ ఉంటుంది. వీళ్ళు స్ట్రీట్ స్మార్ట్ అయి ఉంటారు. అంటే ఏ ప్లేస్ అయినా, సిట్యుయేషన్ అయినా ఎలా నెగ్గుకు రావాలో వీరికి బాగా తెలుసు. అందరూ వీళ్ళని అడ్మైర్ చేస్తారు లేదా భయపడతారు, కానీ తప్పకుండా రెస్పెక్ట్ చేస్తారు. ఐదవది అప్రోచ్ టువర్డ్స్ విమెన్. వీళ్ళకు అమ్మాయి నచ్చితే డైరెక్ట్గా వెళ్ళి అప్రోచ్ అవుతారు. వాళ్ళ ఇంట్రెస్ట్ రొమాంటిక్ అయినా, సెక్షువల్ అయినా చాలా ఓపెన్గా, కాన్ఫిడెంట్గా వెళ్ళి చెప్పేస్తారు. మిగతా బాయ్స్ లాగా గర్ల్స్ని చేజ్ చేయడం,
వెయిట్ చేయడం, అప్రోచ్ అవ్వాలంటే భయపడటం లేదా ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేయడం లాంటివి ఉండవు. వీళ్ళు ఎప్పుడూ ఫ్లర్ట్ చేస్తారు, టీజ్ చేస్తారు, వాళ్ళ డామినెన్స్ని చూపిస్తూ ఉంటారు. అమ్మాయిలని వీళ్ళు సీరియస్గా తీసుకోరు, చాలా క్యాజువల్గా ఇంకా ప్లేఫుల్గా ట్రై చేస్తూ ఉంటారు. ఈ బ్యాడ్ బాయ్స్కి ఉండే అన్ప్రెడిక్టబుల్ బిహేవియర్ ఇంకా యాటిట్యూడ్ వలన అమ్మాయిలకి వీళ్ళు ఒక ఛాలెంజ్ లాగా కనిపిస్తారు. వీళ్ళని మంచిగా మార్చడానికి ఒక ఆపర్చునిటీ కనిపిస్తుంది వాళ్ళకి. కొంతమందిలో ఇంకొకరిని ఫిక్స్ చేయాలి, మార్చాలి అనే కోరిక ఉంటుంది. ఆ ప్రాసెస్లో వాళ్ళకు సెన్స్ ఆఫ్ పర్పస్ లభిస్తుంది. రిలేషన్షిప్లో వాళ్ళకు కంట్రోల్ని ఇస్తుంది. ఈ బ్యాడ్ బాయ్స్కి ఎంతో కొంత మంచి లక్షణాలు కూడా ఉంటాయి. సినిమాల్లో ఉండే విలన్లలాగా వాళ్ళు పూర్తిగా అన్అప్రోచబుల్గా ఉండరు. వాళ్ళ నెగటివ్ ఇంకా పాజిటివ్ క్వాలిటీస్ ఓవర్లాప్ అవుతూ ఉంటాయి. వాళ్ళ నేచర్ ఏంటో గర్ల్స్కి కొంచెం అర్థమయ్యి కొంచెం అర్థం కాక ఒక సందిగ్ధత ఉంటుంది. వాళ్ళు ఒక మిస్టరీ లాగా కనిపిస్తారు. అన్ని ఎమోషన్స్ని ప్రేరేపిస్తున్నందుకు గాను వాళ్ళు ఎమోషనల్గా చాలా ఇంటెన్స్గా కనపడతారు. అందుకే వాళ్ళ క్యారెక్టర్లో ఉండే ఈ డెప్త్ ఇంకా కాంప్లెక్సిటీని చూశాక గర్ల్స్లో ఒక క్యూరియాసిటీ, ఒక అట్రాక్షన్ డెవలప్ అవుతుంది. ఈ ఫినామినన్ ఎక్కువగా టీనేజర్స్ ఇంకా ఎర్లీ 20sలో ఉన్న విమెన్లో కనిపిస్తుంది. లేట్ 20s ఇంకా 30sలో ఉన్న విమెన్లో ఇది చాలా తక్కువ. వాళ్ళకి అప్పటికి ఉండే జీవితానుభవం ఇంకా ఎమోషనల్ మెచ్యూరిటీ వల్ల ఏ క్వాలిటీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలో, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్కి ఎవరు సూట్ అవుతారో వాళ్ళకు స్పష్టత ఉంటుంది. ఒక స్టెబిలిటీ ఇంకా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళనే చూస్ చేసుకుంటారు. ఓల్డర్ విమెన్లో కూడా కొంతమందికి అట్రాక్షన్ ఉంటుంది, కానీ అందరూ దాన్ని పర్స్యూ చేయరు. ఈ బ్యాడ్ బాయ్ అట్రాక్షన్ మాత్రమే కాదు, నేను ఇచ్చిన ఫుడ్ అడిక్షన్ ఎగ్జాంపుల్, లేదా మొబైల్ అడిక్షన్, లేదా స్మోకింగ్, డ్రింకింగ్ లాంటివి ఏవైనా తీసుకోండి. ఇది టీనేజర్స్ ఇంకా యంగ్ అడల్ట్స్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు డెవలప్మెంటల్ స్టేజ్లో ఉంటారు. అంటే ఆ స్టేజ్లో వాళ్ళ బ్రెయిన్ ఇంకా డెవలప్ అవుతూ ఉంటుంది, పూర్తిగా డెవలప్ అయి ఉండదు. అందుకే వాళ్ళలో కోరికలని ఇంకా ఇంపల్సెస్ని కంట్రోల్ చేసుకునే అబిలిటీ, అలాగే డెసిషన్ మేకింగ్ అబిలిటీ తక్కువగా ఉంటుంది. వాళ్ళ బ్రెయిన్లో రివార్డ్ సిస్టమ్, అంటే ఏ సిస్టమ్ అయితే మనకి ప్లెజర్ ఇంకా మోటివేషన్ ఇస్తుందో అది అప్పుడే మెచ్యూర్ అవుతూ ఉంటుంది. ఆ ఫేజ్లో చాలా సెన్సిటివ్ ఉంటుంది. అంటే దానికి ఏ ప్లెజర్ని ఇచ్చినా అది బాగా రెస్పాండ్ అవుతుంది. అదే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతుంది. మనము కొత్త బైక్ కొంటే ఆ ఇంజిన్ ఎలా అయితే హైలీ సెన్సిటివ్ ఇంకా రెస్పాన్సివ్ ఉంటుందో సేమ్ అలాగే దానికి స్పీడ్ ఎక్కువ.